జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారి జరగనున్న సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో పుష్కరాలు ప్రారంభించారు. దీంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. భక్తులు భారీగా వెళ్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి నది పుష్కరాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరానికి చేరుకోనున్నారు. పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్లని దర్శించుకుంటారు. అనంతరం సరస్వతి నదికిచ్చే ప్రత్యేక హారతిలో పాల్గొంటారు. ఇక్కడే ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. కాళేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరాల్లో పాల్గొంటున్న తొలి సీఎంగా రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోనుంది. గతంలో ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి పుష్కరాలు నిర్వహించినా ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పాల్గొనలేదు. సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ప్రస్తుతం ఏర్పాట్లు ఏ విధంగా జరిగినాయి పుష్కరాలకి? ఈరోజు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ సరస్వతి పుష్కరాలు ప్రారంభమై ఉదయం 5:44 మాధవానంద సరస్వతి ఆధ్వర్యంలో ఈరోజు సరస్వతి పుష్కరాలను ఘనంగా ప్రారంభించడం జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి శ్రీధర్బాబు దంపతులతో పాటు ఇటు కాశీ నుంచి వచ్చినటువంటి దంపతులు చాలామంది వేద పండితులు సరస్వతి నదికి పూజ చేశారు. ఆ పూజ చేసిన తర్వాత పుష్కరాలను ప్రారంభించడం జరుగుతుంది. త్రివేణి సంగమం అంటే ఇక్కడ 3 నదుల ప్రవాహం కొనసాగుతుంది. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు ఇటు అంతర్వాహిన సరస్వతి నది ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతాయి. సరిగా ఈరోజు అదే మిథున రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఈరోజు సరస్వతి పుష్కరాలను నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యాగాలు ఉంటాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటల తర్వాత నవరత్నమాల పూజా కార్యక్రమం, హారతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి 12 రోజుల పాటు అంటే ఈ నెల 26 వరకు ఈ సరస్వతి పుష్కరాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. చాలా కాళేశ్వర ముక్తీశ్వరం చాలా ప్రాశస్త్యం పొందినటువంటి ఆలయం. ఇక్కడ 2 పానపట్టాల పైన 2 శివలింగాలు ఉంటాయి. ఈ దేశంలో ఇక్కడ కూడా ఏ శైవ క్షేత్రంలో కూడా ఇలా శివలింగాలు ఒకే పానపట్టంపై ఉండవు, కనిపించవు కూడా. ఇక్కడ మాత్రం ఇది ఒక ప్రత్యేకత చెప్పుకోవాలి. రోజు అభిషేకాలు శివుని నీళ్లతో అభిషేకిస్తుంటారు కాబట్టి ఆ నీళ్ళని కూడా ప్రాణహిత గోదావరి నదిలో కలుస్తాయి. అంతర్వాహినిగా దీన్నే సరస్వతి నదిగా పిలుస్తుంటారు. ఇటు సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా సరస్వతి పుష్కరాలు నిర్వహించకపోవడంతో ఇక్కడ భారీగా భక్తులు తరలి వస్తారని చెప్పి భావించి దాదాపు 33 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా సరస్వతి పుష్కరాల్లో పాల్గొని నదీ స్థానాన్ని ఆశ్రయించిన తర్వాత 17 అడుగుల సరస్వతి మాత విగ్రహాన్ని, అదేవిధంగా తాళపత్రాలతో కూడినటువంటి విగ్రహాన్ని ఇవన్నీ కూడా ఆశ్రయించిన తర్వాత నవరత్నమాల కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మొత్తానికైతే 12 రోజుల పాటు ఈ పుష్కరాలు కొనసాగనున్నాయి. దాదాపు రోజుకు 1,50,000 మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చి నదీ స్థానం ఆశ్రయిస్తారని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి పుష్కరాలు ప్రారంభమై పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి నదీ స్థానాలు ఆచరించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సతీష్. కొంచెం